స్థానిక ఎన్నికలకు 10 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే రిజర్వేషన్ రద్దు చేసి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే విధంగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పుర్ర ప్రభాకర్ అన్నారు. కొల్చార మండలం సంగేపేట గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎంఆర్పీఎస్ తరఫున ఒకటే గుర్తు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికలపై దృష్టి సారించారు. దీనికి మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. గత రిజర్వేషన్లు కాకుండా భారత రాజ్యాంగపరంగా మన దేశం ప్రజాస్వామ్య దేశం. రాజ్యాంగంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రిజర్వేషన్లు మార్పు ఉంటుంది. కానీ ప్రత్యేకంగా మన రాష్ట్రంలో ఒకరం కాకుండా 10 సంవత్సరాలు ఒక రిజర్వేషన్లు ఉంచడం కొనసాగించడం సరికాదని అన్నారు. కొన్ని గ్రామాల్లో పూర్తిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీలకు కూడా అందరి రిజర్వేషన్లు ఉన్నాయని, అందుకని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రిజర్వేషన్ల మార్పు ఖచ్చితంగా ఉండాల్సిందే అన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ల మార్పు ఎంతైనా అవసరమన్నారు. పాత విధానం కొనసాగకుండా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుతున్నామన్నారు. లేని ఎడల ఎంఆర్పీఎస్ తరఫున ఉద్యమించక తప్పదని గుర్తు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మరి స్థానిక ఎన్నికల కోసము గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మేము ఎంఆర్పీఎస్ తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాం. మరి 10 సంవత్సరాలకు ఒకటే రిజర్వేషన్ అనడం అది సమంజసం కాదు. స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్య దేశంలో భారత రాజ్యాంగం అంటే ఈ ప్రపంచమే గుర్తించదగ్గ విషయం ఉన్నది. కాబట్టి తక్షణమే మీరు పాత రిజర్వేషన్లనే యథావిధిగా కొనసాగిస్తామని చెప్తున్నారు. కాబట్టి అది కాదు, అది మార్పు చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మారుమూల గ్రామాలల్లో చాలామందికి రిజర్వేషన్లు అందక చాలా వెనుకబడి ఉన్నారు. కాబట్టి దయచేసి భారత రాజ్యాంగాన్ని కాపాడదాం. మరి ఇంకోటి ఏంటంటే లాస్ట్ సంవత్సరము అన్ని విలేజ్లలో కావచ్చు, గ్రామ స్థాయిలో కావచ్చు, మున్సిపాల్లో కావచ్చు, అక్కడక్కడ వచ్చినటువంటి రిజర్వేషన్లే మీరు యథావిధిగా కొనసాగిస్తామని చెప్తున్నారు. కాదు, దానికి రిజర్వేషన్ 5 సంవత్సరాలకు ఒకసారి మార్పు అనేది ఉన్నది. కాబట్టి భారతదేశంలో రాజ్యాంగంలో మనకి ఇచ్చినటువంటి హక్కుల కోసం రాజ్యాంగం ఉన్నది. కాబట్టి ఈ హక్కులలో మరి రాజ్యాంగంలో కల్పించినటువంటి రిజర్వేషన్లు మరి 5 సంవత్సరాలకు ఒకసారి మార్పు చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి దయచేసి మీరు యథావిధిగా కొనసాగిస్తామన్నమాట అది వద్దు. దయచేసి వెనుకకు తీసుకోండి. మరి మారుమూల ప్రాంతాలలో తాండాలలో చాలా గ్రామాలలో మరి రిజర్వేషన్ అందక చాలా మరి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి రిజర్వేషన్ అందక చాలామంది ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల కోసం తక్షణమే 5 సంవత్సరాలకు ఏదైతే ఉన్నదో రిజర్వేషన్ మార్పు అదే 5 సంవత్సరాలది కొనసాగించాలి. మరి పాత విధానం మాత్రం తీసేయాలి. ఈ 10 సంవత్సరాలకు ఒకసారి రిజర్వేషన్ కల్పిస్తామన్నది అది దయచేసి మీరు వెనుకకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకోటి, ఒకవేళ అదే 10 సంవత్సరాల దానికోసం కొనసాగిస్తామంటే ఎంఆర్పీఎస్ తరఫున మేము ఉద్యమించక తప్పదని మేము గుర్తు చేస్తున్నాం.